ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో సంక్రాంతి సంబరాలు అంబరాని అంటాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ కోడి పందాల్లో పాల్గొంటున్నారు. ఏడాది ఒక్కసారి మాత్రమే పండుగ వస్తుందని, అలాంటి పండుగను కుటుంబ సభ్యులు స్నేహితుల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉంది అంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కనుమ పండుగ సందర్భంగా ఉదయం నుంచి కూడా సంక్రాంతి సంప్రదాయ క్రీడలతో పాటు కోడి పందాలు తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం చుట్టూ విశాలమైన ప్రాంగణం ఉండగా ఇక్కడ కోలాహలంగా పెద్ద ఎత్తున ఈ సంతను తలపించే విధంగా జనాల రద్దీ కొనసాగుతోంది. భారీగా స్క్రీన్లు ఏర్పాటు చేసి మరి ప్రత్యేకంగా ఈ కోడి పందాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. వీటితో పాటు అనేక రకాల ఆటల పోటీలు, అదేవిధంగా గుండాట, ఇటువంటి ఆటలు కూడా నిర్వహిస్తూ ఇక్కడ మొత్తం ఘనంగా ఏర్పాట్లు కూడా చేశారు. దీంతో ఇబ్రహీంపట్నం దగ్గర ప్రధానంగా పెద్ద సంతలాగా మారింది. చాలా చోట్ల కూడా పెద్ద ఎత్తున ప్రజలు మొత్తం కూడా తరలి వస్తారు. చుట్టూ మనం చూస్తాం ఇక్కడ ప్రాంగణం మొత్తం భారీగా టెంట్లు ఏర్పాటు చేసి, స్క్రీన్లు ఏర్పాటు చేసి వచ్చిన వారికి నచ్చిన ఆట ఆడుకునే విధంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇక మనం చూస్తున్నాం ఇది ప్రధాన బరి, ఇప్పుడు కనిపిస్తున్న బరి ప్రధానమైంది. ఇక్కడ మొత్తం కోడి పందాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక అదేవిధంగా చిన్నారుల నుంచి పెద్దల వరకు పెద్ద ఎత్తున వీటిని తరలివచ్చారు. అక్కడ భారీ స్క్రీన్లు కూడా ఎక్కడైతే ఆ లోపల కేవలం వెళ్ళే అవసరం లేకుండా బయట ఉండే కోడి పందాల బిల్లు ఏ కోడి పుంజులు తలపడుతున్నాయి, ఎవరెవరు దాని మీద ఉన్నారనే అంశాలకు సంబంధించి కూడా స్క్రీన్ల మీద చూసుకునే విధంగా కూడా ఏర్పాటు చేసి ప్రత్యేక కుర్చీలు కూడా ఏర్పాటు చేసి విధంగా ఎక్కడి నుంచి వచ్చావు తమ్ముడు? కొత్త గేట్ ఎలా ఉంటుంది చెప్పు? జనరేషన్ బాగానే ఉంది. సో ఎప్పుడు మీరు మీ లైఫ్ స్టైల్లో మీరు ఉంటారు. ఈ 3 రోజులు ఎలా సందడి చేశారు? బాగానే ఎంజాయ్ చేసామన్న, చాలా బాగుంది. ఎలా కోడి పందాలు ఫైటింగ్ ఎలా బాగుంది, సూపర్ ఉంది. చెప్తాం అంటే ఎప్పుడు ఫోన్ లో ఏదో ఫైటింగ్ లో ఆడుతూ ఉంటారు మీరు అందరూ. ఇప్పుడు డైరెక్ట్ కోడి పందాలు పోరు ఎట్లా జరుగుతుంది? మామూలు లేదన్న, అల్లాడిచ్చేసారు ఈసారి అయితే. ఇక్కడ ఈ ఫ్లాట్ల దగ్గరికి వచ్చి మేము ఇంకా ఇక్కడ కదా మాది, అక్కడ శాంతినగర్, అక్కడ నుండి ఇక్కడికి వచ్చి చూడడానికి వచ్చాం. ఇది చూస్తా ఉన్నాము. ఇక్కడ చాలా మంది ప్రధానంగా మొత్తం మహిళలు అందరూ అన్ని వర్గాల వారు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇక చిన్న యువత కూడా పెద్ద ఎత్తున పందాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చావు? ఇబ్రహీంపట్నం నుంచి వచ్చా. ఓకే, ఇక్కడే కదా. ఎట్లా ఉంది ఇక్కడ పందాలు కానీ అందరూ కానీ? మొత్తం బ్రహ్మాండంగా ఉంది. ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే, ఇది చూస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ కోడి పందాల పోరు తిలకిచ్చేందుకు చాలా మంది ప్రజలు, యువత, అదే వృద్ధులు అందరూ తరలి వస్తున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది భారీగా సంబరాలు చేసుకున్నామని కూడా అందరూ ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మొన్నటి వరకు ఖాళీగా ఉన్న అనేక ప్రదేశాలను కూడా ఈరోజు కోలాహలంగా మారి పెద్ద ఎత్తున ఉత్సవాలను సంబరాలుగా చేసుకున్న పరిస్థితి. ఈరోజు కనుమ కూడా కాబట్టి ఉదయం నుంచి పెద్ద ఎత్తున అన్ని చోట్ల కూడా ఈ బిర్లన్నీ పూర్తిగా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ నిమ్రాలో డాక్టర్ అండి. ఎట్లా ఉంది సార్? 3 రోజుల నుంచి వస్తున్నాం అండి, చాలా బాగుంది. ఈ ఎంటర్టైన్మెంట్ పర్పస్ లో ఈ పండుగ అంతా మాకు బాగా జరిగింది ఇక్కడ. మేడం చెప్పండి, కోడి పందాలు చూస్తున్నారు కదా, ఎట్లా ఉంది జనరల్ గా? ఎందుకంటే ఈ 3 రోజులు కనిపిస్తుంది ఈ ట్రెడిషన్ అంతా, తర్వాత మీ బిజీ మీది, వాళ్ళ బిజీ వాళ్ళు. ఇప్పుడు ఎట్లా ఉంది 3 రోజులు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు పండుగని? ఎంజాయ్డ్ లాట్, చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు కోడి పందాలు తొలగించారు కదా, ఫైటింగ్ ఎట్లా ఉంది? వారు ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదు లైక్ ఎంత హ్యాపీనింగ్ గా ఉంటుందని, బట్ ఇట్స్ నైస్. సార్ మీరు చెప్పండి సార్, ఎట్లా ఉంది సార్ మొత్తం ఫైటింగ్? నేను ఫస్ట్ టైం వచ్చా ఇక్కడ, నాకైతే నచ్చింది. నెక్స్ట్ ఇయర్ కూడా వస్తా, చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది ముఖ్యంగా చూస్తూ ఉన్నాము. అందరూ కూడా ఎప్పుడూ నిత్యం వారి బిజీగా ఉండే నేపథ్యంలో ఇటువంటి ట్రెడిషనల్ మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా కోడి పందాలతో పాటు ఇతర అనేక ఆటలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ 3 రోజులు సంక్రాంతి ఉత్సవం ఘనంగా జరుపుకున్నాం కూడా ఇక్కడ వచ్చిన వారందరూ కూడా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు నాగరాజ్తో వరప్రసాద్, ఏబ్రాంధ్రజ్యోతి, ఇబ్రహీంపట్నం నుంచి.